సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలో ముగ్గురు పిల్లల అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లే పిల్లల్ని అత్యంత క్రూరంగా దారుణంగా హత్య చేసిందని తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతోనే కన్నపిల్లల ప్రాణాలు తీసింది ఆ కసాయి తల్లి. బీరంగూడలోని రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసముంటున్న చెన్నయ్యతో రజితకు 2013లో వివాహమైంది. ఆమె కంటే అతని వయస్సు 20 ఏళ్లెక్కువ. వీరికి ముగ్గురు పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ ఉన్నారు. రజిత ప్రైవేట్ టీచర్గా పనిచేస్తోంది. అయితే మార్చి 27న రాత్రి భోజనం చేసిన తరువాత ముగ్గురు పిల్లలు చనిపోవడం, రజిత ఆసుపత్రిలో చేరడం జరిగాయి. పెరుగన్నం తిని పిల్లలు చనిపోయారంటూ భర్తను నమ్మించింది రజిత. కానీ పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం పోలీసులు అసలు నిజం తేల్చారు. 6 నెలల క్రితం జరిగిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో రజితకు తన క్లాస్మేట్ శివతో చనువు ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీయడంతో తరచూ రహస్యంగా కలుసుకుంటూ ఉండేవారు. అసలే భర్త ఇష్టం లేని రజితకు శివ పరిచయంతో కొత్త జీవితం ఊహించుకుంది. అవివాహితుడైన శివకుమార్ను తనను పెళ్లి చేసుకోవాలని రజిత కోరింది. పిల్లలను వదిలేసి వస్తే తాను పెళ్లి చేసుకుంటానని శివ తెలిపాడు. దీంతో ప్రియుడితో వెళ్లిపోయేందుకు కన్న పిల్లల్నే దారుణంగా హతమార్చింది రజిత. ఈ నెల 27న భర్త భోజనం చేసి డ్యూటీకి వెళ్లిన తరువాత పిల్లల హత్యకు ప్లాన్ వేసింది. ముందుగా పెద్ద కొడుకు సాయికృష్ణ, ఆ తర్వాత కూతురు మధుప్రియను, ఆ తర్వాత చిన్న కొడుకు గౌతమ్ను ఇలా ఒకరి తర్వాత ఒకరి గొంతులను టవల్ బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. Mother version, she used a towel and she put on the mouth of the children one by one. First, the eldest child was killed, and then the daughter was killed, and in last, the younger son was killed by smothering only. So there was no poison in this case, as per confession also, and as per other doctor opinion and other things also. డ్యూటీ నుండి భర్త తిరిగి రాగానే పెరుగన్నం తినడంతో తీవ్ర కడుపు నొప్పి వస్తుందని డ్రామా మొదలుపెట్టింది. వెంటనే భర్త ఆమెను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఇంటిలో ఉన్న పిల్లల వద్దకు వెళ్లి గమనించారు. ముగ్గురు పిల్లలు అప్పటికే మృతి చెంది ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో ఎలాంటి ఫుడ్ పాయిజన్ జరగలేదని, ఊపిరాడకుండా చేయడంతో పిల్లలు చనిపోయినట్లు వచ్చింది. దీంతో రజితపై అనుమానంతో పోలీసులు ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. అప్పుడే శివతో వివాహేతర సంబంధం బయటపడింది. రజిత, శివకుమార్లను 3 రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం అంగీకరించడంతో నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. పిల్లలను అడ్డు తొలగించుకోవాలని రజితను శివ ప్రోత్సహించగా ఆమె కిరాతకంగా వారిని చంపేసిందని ఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడించారు. After verification, we found that the mother herself has killed these 3 children. In the short opinion of the doctor of Gandhi Hospital, the reason for death is mentioned as asphyxia due to smothering. There is no mention of any poison. Still, viscera and other things are preserved and has been sent to FSL. The FSL report is still awaited. But as per short opinion of doctor, it is a case of asphyxia, death due to asphyxia, and reason is smothering. And later, the mother also confessed that she herself killed these 3 children because of some illicit affair between mother and one more person who is known to the mother. Because of this age gap of husband and wife, there were some dispute and some illicit relation was also there between the mother and one person who was her classmate in school time. So after this basis of these things, and also we got some clues, all details and all, and we took the mother and the other person into custody. పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లులు తల్లడిల్లిపోతారు. అలాంటిది ముగ్గురు పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరిని చంపిందని తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.